రాష్ట్రపతి వద్దకు లగచర్ల పంచాయతీ చేరింది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం లగచర్ల బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఢిల్లీలో లగచర్ల బాధిత కుటుంబాల కోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. లగచర్లలో బలవంతపు భూసేకరణ ఘటనకు సంబంధించిన విషయాలను రాష్ట్రపతి కార్యాలయానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందజేశారు. ఇప్పటికే లగచర్లలో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్టులపై ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లను కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై బాధితులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతిని కలిసి మా గోడు వినిపించే వరకు ఇక్కడే ఉంటామంటున్నారు గిరిజన మహిళలు. ఇవాళ గాంధీభవన్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి మల్లు భట్టి విక్రమార్క నివాళి అర్పించారు. అనంతరం మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్న వారు ఇందిరాగాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరాగాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు అందరూ ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. సమాజ స్థాపన కోసం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలు ఆమె తీసుకుందని ఉద్ఘాటించారు. దేశాన్ని గొప్ప అగ్రగామిగా నిలబెట్టేందుకు చాలా నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. ఢిల్లీలాగా తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి హైదరాబాద్, తెలంగాణలో రావద్దని ఈవీ పాలసీ తెచ్చామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ మరియు తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చామన్నారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృతంగా ప్రజలు వాడేలా ఈ పాలసీ ఉందన్నారు. ఈవీ వాహనాలపై రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు 100% మినహాయింపు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామన్నారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్వచ్ఛందంగా స్క్రాప్ చేయించాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తోంది ఏపీలోని అధికార కూటమి ప్రభుత్వం. ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి నిధులు సమకూర్చుకునేందుకు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. దీనికోసం నిధులను సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు గుంటూరు ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. ఆయనపై దాఖలైన క్రిమినల్ కేసును గుంటూరు కోర్టు ఎత్తివేసింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నియమించిన వాలంటీర్లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వాలంటీర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నేరుగా ఆదేశించడంతో పవన్ పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై పవన్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు గుంటూరు కోర్టు తాజా విచారణలో పవన్ పై తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు తెలిపారు. ఆ సంతకాలు తమవి కావని చెప్పారు. దీంతో కేసును ఎత్తివేస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తాజాగా డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అసెంబ్లీలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సభ్యులతో కలిసిపోయి చలోక్తులు విసురుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ అలాంటిదే మరో ఘటన జరిగింది. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నోత్తరాల సమయంలో నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రస్తావించారు. ముందుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును ఉద్దేశించి మాధవి చక్కటి పంచకట్టులో డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన రోజు నేతన్నలకు సంఘీభావం తెలిపారంటూ ప్రశంసించారు. అనంతరం ముఖ్యంగా నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. దీంతో అప్పటి వరకు ఈ చర్చను వింటున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ, మీరు వేసుకున్నది చేనేత చీరనా అని ఆమెను ప్రశ్నించారు. దీంతో మాధవి కూడా అవునంటూ సమాధానం ఇచ్చారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో 450 ఎత్తిపోతల పథకాలు మూతపడ్డాయని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల కనీస నిర్వహణను కూడా గత పాలకులు పట్టించుకోలేదని ఆక్షేపించారు. ఎత్తిపోతల పథకాలు, పూడికతీతలపై శాసనసభలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి 983 కోట్లు కేటాయించాలని ప్రణాళిక సంఘం స్పష్టంగా చెప్పిందన్నారు. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం కేవలం 125 కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. అందుకే జలవనరుల శాఖలో ఇంత విధ్వంసం జరిగిందన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత గురించి సంచలన వార్త బయటకు వచ్చింది. తాజాగా వివేకానందరెడ్డి కూతురు సునీత అసెంబ్లీకి వచ్చారు. నేరుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కీలక అంశాలపై చర్చిస్తున్నారట వివేకానందరెడ్డి కూతురు సునీత. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే అసెంబ్లీకి వివేకానందరెడ్డి కూతురు సునీత రావడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా అయింది. మంగళవారం 7వ రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. శాసనమండలిలో మంత్రి అనగాని మదనపల్లి ఘటన ప్రస్తావించి పెద్దిరెడ్డి పేరు లేవనెత్తారు. దీంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. పెద్దిరెడ్డి పేరును ప్రస్తావించడంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణ ఉన్నప్పుడు పేర్లు ఎలా చెప్తారంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కావాలని బురద చల్లే ప్రయత్నం చేయొద్దు. మీకు చేతనైతే విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోండి. అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదు. రికార్డుల నుండి పెద్దిరెడ్డి పేరును తొలగించాలని బొత్స అన్నారు. ఈ క్రమంలో పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడాలంటూ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు మంత్రి అనగానికి సూచించారు. బాలీవుడ్ స్టార్స్ కు, రాజకీయ నాయకులకు దడ పుట్టిస్తున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ ను అమెరికాలో పోలీసులు కాలిఫోర్నియాలో అరెస్ట్ చేశారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులకు స్కెచ్ గీసింది అన్మోల్ అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలా హత్యతో పాటు మరో హత్యలో కూడా అన్మోల్ ప్రమేయం ఉంది. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్యలోనూ అన్మోల్ ప్రమేయం ఉంది. 2 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. దొంగ పాస్పోర్ట్ తో విదేశాలకు పారిపోయిన అన్మోల్ బిష్నోయ్ అమెరికాలో అక్రమంగా తలదాచుకున్నాడు.
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరలో చిక్కుకుంది. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం ఆగే సూచనలు కనిపించడం లేదు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఢిల్లీ మరోసారి గ్యాస్ ఛాంబర్ గా మారిపోయిన పరిస్థితి నెలకొంది. గాలి నాణ్యత సూచిక 400 దాటేసింది. ఢిల్లీలో ప్రతి ఏడాది ఈ సమస్య తీవ్రమవుతోంది. ఢిల్లీలోని గాలిని పీల్చడం ప్రతిరోజు 30 నుండి 40 సిగరెట్లు తాగడంతో సమానమని పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో స్కూళ్లు మూసివేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్దం నేపథ్యంలో మాస్కోకు మద్దతుగా ఉత్తర కొరియా పెద్ద మొత్తంలో సైనిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో రష్యా సహజ వనరులు జీవావరణ మంత్రి అలెగ్జాండర్ క్లోజోవ్ భేటీ అయ్యారు. ఈ మేరకు అక్కడి అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర సాంకేతిక సహకారంతో సహా అనేక అంశాలపై వీరు చర్చించుకున్నట్లు మీడియా సంస్థ కథనాల్లో పేర్కొంది. ఇది స్నేహపూర్వకమైన భేటీగా ఆ సంస్థ అభివర్ణించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రాన్ ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ క్రమంలోనే ఆయన పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అందులో భాగంగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రాన్ తో సమావేశమయ్యారు. నా స్నేహితుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రాన్ ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. భారత్, ఫ్రాన్స్ లో అంతరిక్షం, ఎనర్జీ, ఏఐ వంటి ఇతర రంగాల్లో సన్నిహితంగా పనిచేయడంపై చర్చించాం. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచేందుకు కృషి చేస్తామని మోదీ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ ఏడాది ప్రారంభంలో ప్యారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ను సమర్థంగా నిర్వహించారని మెక్రాన్ ను ప్రశంసించారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్ల ఈ సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. ఎందుకంటే ఈ సిరీస్ లో భారత జట్టు 4-0 తేడాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో నేరుగా ఫైనల్ కి చేరుకోగలదు. అయితే ఆస్ట్రేలియాలో అలాంటి విజయం అసాధ్యమని టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ షాకింగ్ న్యూస్ చెప్పుకొచ్చాడు. ఓ ప్రైవేట్ ఛానల్ చర్చలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో భారత జట్టు 4-0 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించడం అసాధ్యమని అన్నారు. కాబట్టి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో గొప్ప విజయంతో ఫైనల్ కు చేరుకోవాలనే కలను పక్కన పెట్టాల్సిందే. బదులుగా ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడానికి ప్రయత్నించండి అంటూ గవాస్కర్ సూచించాడు. ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24-25 తేదీలో జరుగుతోంది. సౌదీ అరేబియాలో జరగనున్న ఈ వేలంలో జోస్ బట్లర్ తొలి బిడ్ గా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే జోస్ బట్లర్ ఇటు నాయకుడిగా అటు కీపర్ తో పాటు బ్యాటర్ గా ఆకట్టుకుంటున్నాడు. గత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున 11 మ్యాచ్లు ఆడిన జోస్ బట్లర్ 2 భారీ సెంచరీలతో మొత్తం 359 పరుగులు చేశాడు. అలాగే అతను 107 ఐపీఎల్ మ్యాచ్ల నుంచి మొత్తం 3582 పరుగులు చేశాడు. అతను 7 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలు చేశాడు. కాబట్టి ఈసారి జోస్ బట్లర్ కొనుగోలుకు తీవ్ర పోటీని ఆశించవచ్చు.